ఆసియా ఖండంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్మించబోతున్నారనే విషయం అయితే మనకు తెలుసు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఉద్యోగాలు రావు, ఈ గూగుల్ డేటా సెంటర్కు భూముల్ని ఒత్తిడి ఇస్తున్నారు అనే విషయంపై. అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాలు అసూయ పడుతున్నాయి కూడా. ఈ గూగుల్ డేటా సెంటర్ మాకు రాకున్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది అన్నట్లుగా. ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పై ఆ మధ్యన విమర్శలు చేయడం అనేది కూడా మనం చూసాం. అయితే దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే అక్కడ ఒక ఐటీ హబ్ గా మార్చొచ్చని, అనేక కంపెనీలు దీని చుట్టూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. అయితే ఈ గూగుల్ సెంటర్ పైన ఇప్పుడు పనులు అయితే ప్రారంభించారు. విశాఖపట్నం ఆనందపురం మండలంలో తుర్లవాడలో గూగుల్ డేటా సెంటర్ కి కేటాయించిన భూముల్లో మట్టి సమాచారాన్ని సేకరించారు. అదానీ కంపెనీ భూగర్భ జలాలు, అక్కడ నేల స్వభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ పరీక్ష అయితే నిర్వహించారు. ఈ పరీక్షల తర్వాత అందుకు అనుగుణంగా అక్కడ భవన నిర్మాణాలు చేపడతారు. ఈ ప్రాంతంలో డేటా సెంటర్ కోసం 200 ఎకరాల భూములు కేటాయించారు. దీనిలో 100 ఎకరాలు ప్రభుత్వ భూములుంటే మరో 100 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే ఆ రైతులకు పరిహారం కూడా చెల్లించారు. మరోవైపు రైతుల నుంచి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. దశల వారీగా రైతుల నుంచి భూములను సేకరిస్తున్నారు. మొత్తానికి ఈ గూగుల్ డేటా సెంటర్ పనులు అయితే ప్రారంభమయ్యాయి.